ఇంకా నా వల్ల అవ్వట్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి, రైట్ సైడ్ కూడా పెయిన్ వస్తుంది. హారతికి రీచ్ అవ్వలేనేమో. 3 ఇయర్స్గా ప్లాన్ చేస్తున్నాను నేను కేదార్నాథ్ వెళ్దామని. బట్ నాకు ఇప్పుడు కుదిరింది కేదార్నాథ్ వెళ్ళడానికి. ఎలా అయినా నడుస్తూ ట్రెక్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ప్లస్ హారతికి అటెండ్ అవ్వడం అనేది మన మెయిన్ గోల్. ఇప్పుడు టైం 4 o'clock అయింది. మేము రాంపూర్ నుంచి స్టార్ట్ అవబోతున్నాము. సీతాపూర్ పార్కింగ్ వరకు వచ్చాము. ఈరోజు రష్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులు వెహికల్స్ని ఇక్కడి వరకే ఎలో చేశారు. జనరల్గా అయితే సోన్ప్రయాగ్ పార్కింగ్ వరకు ఎలో చేస్తారు. మన పాదయాత్ర ఇక్కడ నుంచే మొదలైంది. యాత్రికులందరినీ పోలీసులు ఒకే లైన్లో పంపుతున్నారు. ఈ లైన్ చూస్తున్నారు కదా, జీప్ స్టాండ్ వరకు ఆల్మోస్ట్ 1 kilometer లైన్ ఉంటుంది. స్లోగా లైన్ మూవ్ అవుతూ సోన్ప్రయాగ్ పార్కింగ్ చేరుకున్నాము. ఇదే నా వాకింగ్ స్టిక్. హర్ హర్ మహాదేవ్. ఇదే సోన్ప్రయాగ్ పార్కింగ్. చూసారు కదా పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో. 3 floors ప్లస్ చాలా ఓపెన్ స్పేస్ కూడా ఉంది. నా లైఫ్లో ఇంత పెద్ద పార్కింగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆల్రెడీ తెల్లారిపోతుంది. ఇంకా మేము సోన్ప్రయాగ్లోనే ఉన్నాం. అండ్ నా వెనక చూడండి నారింజ మిఠాయి ఉంది. నేనైతే నాస్టాలజిక్ ఫీలే 2 packets తీసేసుకున్నాం. ఈ లైన్ ఎండ్ అయ్యేది సోన్ప్రయాగ్ టు గౌరీకుండ్ జీప్ స్టాండ్ దగ్గర. ఆ జీప్ స్టాండ్ సోన్ప్రయాగ్ పార్కింగ్ నుంచి 600 meters దూరంలో ఉంటుంది. మనకి దారిలో రిజిస్ట్రేషన్స్ కూడా చెక్ చేస్తారు. తర్వాత కూడా లైన్ స్లోగానే మూవ్ అవుతుంది, ఎందుకంటే జీప్ స్టాండ్ నుంచి జీప్స్ ఫ్రీ అవ్వాలి కాబట్టి. సోన్ప్రయాగ్ జీప్ స్టాండ్ నుంచి గౌరీకుండ్కి ఆల్మోస్ట్ 4.5 kilometers ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఈ జీప్ సర్వీస్లో తప్ప ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్లోనూ గౌరీకుండ్కి చేరుకోలేము. ఈ బ్రిడ్జ్ కింద ఫ్లో అవుతున్నదే మందాకిని రివర్. చూస్తున్నారుగా జీప్ స్టాండ్. పర్ పర్సన్ 50 rupees ఛార్జ్ చేస్తారు. క్యూలో వెళ్ళి అవైలబుల్గా ఉన్న జీప్ ఎక్కేయడమే. చాలా ఎనర్జెటిక్ గ్రూప్తో నాకు జీప్ దొరికింది. 12 seconds later. గౌరీకుండ్ చేరుకున్నాం. ఇది ట్రెక్కి స్టార్టింగ్ పాయింట్. 2 liters వాటర్ బాటిల్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్, జాకెట్తో లగేజ్ మాత్రం హెవీగానే ఉంది. యమునోత్రి ట్రెక్ అయితే నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్, కానీ కేదార్నాథ్ ట్రెక్ కోసం మాత్రం నేను మోర్ ఎగ్జైటెడ్ ఉన్నాను. ట్రెక్కింగ్ షూస్కి హుక్స్ లాంటివి ఉంటాయి లేస్ టై చేసుకోవడానికి. లెఫ్ట్ షూ లేసేమో రైట్ షూలో ఇరుక్కుపోయి ముందుకు పడిపోయా. సపోర్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్ పెడితే శాండ్ వల్ల అది కూడా జారిపోయింది. మెడికల్ షాప్లో ఆయింట్మెంట్ తీసుకున్నాను. స్టార్టింగ్లోనే ఇలా అవ్వడం కొంచెం బాధేసింది. ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్, ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే పిట్టు బాస్కెట్స్, పల్లకీలు మొదలవుతాయి. టైం అయితే 7:30 అయింది. ఇవాళ సన్నీగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్ కామన్గా యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ అయితే గుర్రాలు. ఇదే వాటిని బుక్ చేసుకునే స్టాండ్. గుర్రాల స్టాండ్ దగ్గర ఉండడం వల్లేమో కానీ రోడ్స్ అయితే మాత్రం అస్సలు క్లీన్గానే లేవు.
ఒక 500 మీటర్స్లో ఎంట్రన్స్ గేట్లా వచ్చింది. ఈ గేట్ నుంచి జంగల్ చెట్టి అనే ప్లేస్ 3.5 కిలోమీటర్స్లో ఉంది. యాత్రికులకి దారి చూపిస్తూ ఇక్కడ బోట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్సో సైడ్లో పడిపోకుండా గ్రిల్స్ అయితే గట్టిగానే ఉన్నాయి, కానీ వాటిపైన డిపెండ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. వీడియోకి ఏమైనా చెప్తావా? హర హర మహాదేవ్. హెలికాప్టర్ కాకుండా పైకి మనం 4 వేస్లో వెళ్ళొచ్చు. పాల్కీలో 4 మోస్తారు. కాస్ట్ ఏమో 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్కి అయితే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇదే పిట్టు బాస్కెట్. తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది గుడ్ ఆప్షన్. దీని కాస్ట్ ఏమో 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మోస్ట్లీ బాస్కెట్స్ అయితే లగేజ్కే వాడుతున్నారు. అండ్ అన్నిటికంటే ఎక్కువ హార్సెస్ వాడతారు. దీని కాస్ట్ ఏమో 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హార్సెస్తో పాటు ఒకరు వస్తారు. ఈ కాస్ట్స్ అన్నీ మన వెయిట్ని బట్టి పెరగచ్చు, తగ్గొచ్చు. లాస్ట్ వే ఏమో నడుస్తూ వెళ్ళడం. ఇదే మనకి సేఫెస్ట్ ఆప్షన్ అండ్ మనకి ఖర్చు కూడా ఏమవ్వదు. ఏమైంది? మళ్ళీ నీకు తగిలింది. దాని మీద తగిలిందా? పర్లేదా మరి? చాలా నొప్పి వస్తుంది. చెప్పడం మర్చిపోయా, బ్యాగ్ చాలా హెవీ అనిపించింది. సో అందరి లగేజ్ కలిపి ఒక పిట్టు బాస్కెట్ మాట్లాడుకున్నాం 2,500 రూపీస్కి. లగేజ్ మొత్తం బాస్కెట్కి కట్టి మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్తారు. మధ్యలో అక్కడక్కడ పిట్టు స్టాప్స్లో వెయిట్ చేసి మనల్ని కలిసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఫైనల్గా టెంపుల్ ముందు బేస్ క్యాంప్ దగ్గర ఆగి మన కోసం లగేజ్తో వెయిట్ చేస్తారు. ఇదే భైరవనాథ్ టెంపుల్. యాక్చువల్ భైరవనాథ్ టెంపుల్ మెయిన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఆ కేదార్నాథుని కలవాలంటే ఈ భైరవనాథుని పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేదార్నాథ్ మందిరం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ వలన ఈ ఆలయం కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజు నుంచి నవంబర్లో కార్తీక పౌర్ణమి రోజు వరకు ఈ ఆలయం తెరిచి ఉంచబడుతుంది. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు యుద్ధ సమయంలో తమ బంధువులను చంపినందుకు శివుణ్ణి దర్శించి క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చారు. అది ముందుగా గ్రహించిన శివుడు వారిని క్షమించడం ఇష్టం లేక ఎద్దుగా మారి పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించే సమయంలో శివుడు అదృశ్యమై ఆ ఎద్దు యొక్క హంప్ మాత్రమే కేదార్నాథ్లో ప్రత్యక్షమైంది. అప్పుడు పాండవులు వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇక్కడే ఆలయాన్ని నిర్మిస్తారు. తరువాత సుమారు 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు కేదార్నాథ్ ఆలయాన్ని కనుక్కున్నారు. ప్రస్తుతానికైతే జంగల్ చెట్టికి వచ్చాము. యమునోత్రిలో కొంచెం ఎక్కువ స్టీప్ ఉండడం వల్ల అక్కడ చాలా బాగా అలసిపోయాము. బట్ ఇప్పటి వరకు అయితే స్టీప్ ఎక్కువ లేదు అండ్ స్టెప్స్ కూడా కంటిన్యూస్గా లేకుండా అక్కడక్కడే ఉన్నాయి. బట్ రూట్ మొత్తం హార్స్ టంగ్ చాలా ఎక్కువగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఆల్సో దారిలో చాలా గతుకులు ఉన్నాయి. నా ఫ్రెండ్కి అయితే కాల్ స్లిప్ అయి యాంకిల్ దగ్గర బెనికింది కూడా. ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ఉంది. మార్నింగ్ 7:30 నుంచే నాకు సన్నీగా అనిపించింది. ఒక దట్టమైన అడవిలో నడుస్తున్నట్టు. పెద్ద సీనరీలు కూడా లేవు. అండ్ ఇక్కడ గుర్రాలు నడిపే వాళ్ళైతే వాటి పట్ల చాలా క్రూయల్గా ఉన్నారనిపించింది. ఎక్కువ బరువులు మోయిస్తూ ఊరికే కొడుతున్నారు. ఇప్పటి వరకు అయితే ట్రెక్ నాకు నచ్చలేదు. చూద్దాం ఇంకా ముందు ఇంకెలా ఉంటుందో. మన నెక్స్ట్ స్టాప్ భీంబలి. జంగల్ చెట్టి నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ట్రెక్ చేయడానికైతే ఈ ప్లేసెస్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఎలాగూ చాలామంది యాత్రికులు ఉంటారు కాబట్టి రూట్ తప్పుకోవడం అంటూ ఉండదు. వేలో వాటర్, వాష్రూమ్స్, మెడికల్ రిలీఫ్ పోస్ట్,
ఫుడ్ షాప్స్, ఇలా మన జర్నీకి అవసరమైనవన్నీ ఉంటాయి. ఇప్పుడు టైం అయితే 10:15 అయింది. నాకెందుకో హారతికి అందుకోవాలంటే లేట్ అవుతుంది అనిపిస్తోంది. 10:36 అయింది. 11 వరకు కంటిన్యూస్గా నడిచి తర్వాత కూర్చొని రెస్ట్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి ఢిల్లీకి డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఢిల్లీ టు హరిద్వార్ బస్సెస్ అండ్ ట్రైన్స్ రెండు ఉంటాయి. హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. జర్నీ టైం ఏమో 8 hours పడుతుంది. మీరు సోన్ప్రయాగ్లో స్టే చేయొచ్చు, లేదా దగ్గరలో సీతాపూర్, రాంపూర్ ఇలా చాలా ప్లేసెస్లో స్టే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా గౌరీకుండ్ చేరుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ చేస్తారు. జంగల్ చట్టీకి ముందు దారి కంటే భీంబలి వెళ్ళే దారిలో ఎక్కువ గతుకులు ఉన్నాయి. చూస్తున్నారుగా గుర్రాలే ఎంత కష్టపడుతున్నాయో ఈ రూట్లో నడవడానికి. మనకి దారిలో వాష్రూమ్స్ అండ్ రన్నింగ్ వాటర్ ఫ్రీక్వెంట్గానే దొరుకుతున్నాయి. ఇప్పుడు టైం అయితే 11:10 అయింది. ఇప్పటి వరకు నేను రెస్ట్ తీసుకోకుండా నడిచాను. ఇప్పుడైతే ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు నడిచి నేను జంగల్ చట్టీ నుంచి భీంబలి వరకు వచ్చాను. రూట్ అయితే ఎక్కువ బురదగా ఉంది, వెడ్డంతో చాలా స్లిప్పరీగా ఉంది. ఎక్కువ గతుకులతో, అటు ఇటు చెట్లతో, పెద్దగా సీనరీస్ అయితే నాకేం కనిపించలేదు. నడిచే వాళ్ళకైతే అసలు ప్రశాంతంగా మనం నడవలేకపోతున్నాం. ఎందుకంటే ఈ హార్సెస్ వాళ్ళు అండ్ ఈ పాల్కి వాళ్ళు వీళ్ళందరూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గుర్రాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. సైడ్లో ఒక లైన్లో నడుస్తున్నా తోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా భయానికి వాళ్ళంతా వెళ్ళే వరకు సైడ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. గుర్రాలు ఫ్రీగా తిరుగుతూ ఉన్నా లేదా స్లిప్ అయి పడిపోయినా తగిలేకుండా అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. చాలాసార్లు సైడ్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. గుర్రాలు, పాల్కీలు లైన్లు క్లియర్ అయ్యే వరకు. నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అన్నట్టు ఒక్క లైన్లో వెళ్ళగలిగేంత స్పేస్ ఇచ్చినా బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే వాళ్ళకైతే దైవాన్ని స్మరిస్తూ ప్రశాంతంగా నడిచేలాగే లేదు ఇది. ఇలానే కంటిన్యూ అయితే కనుక కేదార్నాథ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. ఇంకా కేదార్నాథ్ టెంపుల్ రీచ్ అవ్వడానికి 10 kilometers ఉంది. 6 kilometers ఆల్రెడీ నడిచేసాం. భీంబలి తర్వాత కొంచెం మంచి సీనరీస్ చూస్తున్నాను. భీంబలి నుంచి 200 meters దూరం నడిచిన తర్వాత ఇక్కడ 2 waysలో రూట్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడున్నాం. ఇది కొత్తగా వేసిన రూట్. ఈ కొత్త రూట్లో స్టీప్ తక్కువగా ఉండి కంఫర్టబుల్గా నడవగలం అండ్ ఫైనల్గా ఇక్కడికి చేరుకుంటాం. ఇది ఓల్డ్ రూట్లో రంబరా మందాకిని బ్రిడ్జ్ వరకు ఇదంతా తక్కువ స్టీపే ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత వచ్చే ఈ టర్న్స్ చాలా స్టీప్గా ఉంటాయి. వాటి తర్వాత ఈ 2 రూట్స్ కలిసిపోతాయి. 2 రూట్స్లోని మందాకిని రివర్ దాటాల్సిందే. బట్ ఓల్డ్ రూట్లో బ్రిడ్జ్ పై నుంచి మందాకిని రివర్ చాలా క్లోజ్గా కనిపిస్తుంది. డిస్టెన్స్ చూస్తే ఓల్డ్ రూట్లో 1 kilometer ఉంటుంది ఈ పాయింట్ని చేరుకోవడానికి. బట్ న్యూ రూట్లో 1.6 kilometers ఉంటుంది. ఓల్డ్ రూట్లో ఈ 250 meters స్టీప్ని అవాయిడ్ చేయడానికి న్యూ రూట్ తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ లాంగ్ రూట్. నమో నమో శంకర సాంగ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ పిట్టు బాస్కెట్ వేసుకొని ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళిపోతుంటాడు. మనకి ఈ షార్ట్ రూట్ ఏదో తెలుసు కాబట్టి మనం ఈ రూట్ తీసుకుందాం. హార్సెస్ కొన్ని అటు సైడ్ వెళ్ళడం వల్ల రూట్ కొంచెం ఫ్రీగా ఉంది. దారిలో ఇలాంటి రన్నింగ్ వాటర్స్ ఉంటాయి, మనం బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. భీంబలి నుంచి 600 meters దూరం వచ్చాము. గంగోత్రి అనగానే గంగా రివర్ గుర్తొచ్చినట్టు కేదార్నాథ్ అనగానే ఆ మందాకిని రివర్ గుర్తొస్తుంది.
కేదార్నాథ్ దగ్గర చొరాబరి గ్లేషియర్ నుంచి సరాసరి వస్తున్న ఈ మందాకిని రివర్ చూడండి. ఈ రివర్ అలా కిందకి ప్రవహిస్తూ రుద్రప్రయాగ్లో అల్కనంద రివర్లో కలిసిపోతుంది. ఇప్పుడు మనం రంబరా మందాకిని బ్రిడ్జ్ మీద ఉన్నాము. మందాకిని రివర్ని ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడం నేను. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ గాలి కానీ ఈ ప్లేస్ కానీ చాలా ప్రశాంతంగా ఉంది. 2 seconds later. ఎక్కడికి వెళ్ళినా ఈ పానీపూరి మాత్రం నన్ను వదలదు గైస్. ఇందులో పక్కా మందాకిని వాటర్ అయితే డైరెక్ట్గా యూజ్ చేస్తుంటారు. సో మనం ఈ మందాకిని పానీపూరి తిన్న తర్వాత యాత్ర కొనసాగిద్దాము. ఇందాక చెప్పిన 250 మీటర్స్ స్టార్ట్ అయింది. 250 మీటర్స్ తర్వాత ఆ సెకండ్ రూట్ ఇందులో కలిసి ఒకే రూట్గా అవుతుంది. రంబరా నుంచి స్టీప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే మళ్ళీ నీ పైన వస్తుందేమో అని భయం వేస్తుంది. కాకపోతే మనం ఇప్పుడే మందాకిని రివర్ చూసిన తర్వాత కొంచెం నిర్మలంగా ఉంది కాబట్టి ఆ ఉత్సాహంతో మనం ఇప్పుడు కొనసాగిద్దాం. హర హర్ మహాదేవ్. A few moments later. కొంచెం స్టీప్ ఎక్కువగా ఉంది కాబట్టి రెస్ట్ స్టాప్స్ ఎక్కువ తీసుకొని వెళ్దాం. మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళామన్నది కాదు, యాత్రను ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నది ముఖ్యం. ఫైనల్గా ఆ స్టీప్ ఎండ్ అయింది అండ్ ఆ సెకండ్ రూట్ కలిసి మళ్ళీ క్రౌడ్ పెరిగింది. ఆ తిండమాపి ఏదైనా చెప్పొచ్చు కదా వీడియోకి. మొబైల్లో ఇప్పుడు 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం సీతాపూర్ నుంచి నడిచాం కాబట్టి 3 కిలోమీటర్స్ తీసేస్తే 8 కిలోమీటర్స్ అవుతుంది. సో ఆల్మోస్ట్ సేమే చూపిస్తుంది ఇక్కడ డిస్టెన్స్. ఇప్పుడే ఫుల్గా తినడం వల్ల ఎనర్జీ ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. హర్ హర్ మహాదేవ్. ఇతను చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో. మేబీ రోడ్ ప్లేన్ అయిందనేమో. సైడ్లో బెంచెస్ ఉన్నాయి. అక్కడక్కడ కూర్చొని సీనరీస్ని ఎంతో కష్టపడుతూ వచ్చి వెళ్ళే భక్తుల్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కంటే ఎక్కువ దాటేసాం. ఈవినింగ్ హారతికి రీచ్ అవ్వాలంటే మన దగ్గరున్న 2 సీక్రెట్ వెపన్స్ యూజ్ చేయాల్సిందే. ఫస్ట్ వన్ స్టింగ్ అండ్ సెకండ్ వెపన్ మ్యూజిక్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా స్టీప్ అయితే పెద్దగా ఏం లేదు. అలా ఉండకూడదని ఎక్కువ టర్న్స్తో లాంగ్గా కట్టారనుకుంటా. స్టింగ్ తాగిన ఉత్సాహంతో చోటిలించాలి అనే ప్లేస్కి అయితే నేను వచ్చేసాను. ఇది మన బ్రిడ్జ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 2 రూట్స్ వచ్చాయి. ఇదొక రూట్. నాకైతే ఇది లాంగ్ రూట్ అనిపిస్తుంది, ఇది షార్ట్ కట్ అనిపిస్తుంది. నేనైతే షార్ట్ కట్ తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం తక్కువ స్టీప్తో ఇదంతా నడిస్తే ఇక్కడికి చేరుకుంటాము. షార్ట్ కట్లో ఇలా వెళ్ళి ఇలా వెళ్తే సేమ్ ప్లేస్కి వెళ్తాం. బట్ షార్ట్ కట్లో స్టీప్ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ ఈ షార్ట్ కట్స్ ఇక్కడి లోకల్ పీపుల్ అండ్ పిట్టు బాస్కెట్స్ వాళ్ళు వాడతారు. సైడ్ రైలింగ్ లాంటివి ఉండవు కాబట్టి జారితే చాలా ప్రమాదకరం. సో జాగ్రత్తగా అడుగులు వేయాలి.
ఈ షార్ట్కట్లో నుంచి గుర్రాలు అవేవి రాలేవు కాబట్టి ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ప్లస్ దానికి తోడు ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్లు మేఘాలు చాలా బాగుంది ప్రకృతి. ఇప్పుడు ఒక యాత్ర చేసిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఈ షార్ట్కట్లో రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. కాకపోతే ఆ శివుణ్ణి కలవడానికి ఆ మాత్రం కష్టమైనా పడాల్సిందే. షార్ట్కట్ మొత్తం ఎక్కేసాక మళ్ళీ మెయిన్ రూట్లో కలిసిపోయి జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇలాంటి షార్ట్కట్స్ చాలానే ఉంటాయి ఇక్కడ. హారతి ఒక 7:30కి ఇస్తారంట. టైంకి రీచ్ అవ్వాలని కనిపించిన షార్ట్కట్స్ అన్నీ తీసుకుందాం అనుకుంటున్నాం. సరే హర్లే ఆదమస్మరా నమో నమాజ శంకర భోలేనాథ శంకర హే త్రిలోకనాథశం హే శివాయ శంకర. చోటిలించోలి నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వచ్చాము ఆగకుండా. కొంచెం నీ పెయిన్ వస్తుంది. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే వెదర్ కొంచెం చల్లబడింది కాబట్టి కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది. మనం ఎన్ని ఎనర్జీ డ్రింక్స్ తాగినా సరే టైం టు టైం ఫుడ్ తింటూ అండ్ వాటర్ తాగుతూ బాడీని మాత్రం హైడ్రేట్ చేసుకోవాలి. ఈ రీజన్ చెప్పి మళ్ళీ తినేస్తుంది గాయస్. అమ్మయ్య ఉంది. లాస్ట్ 2 మ్యాగీ పాయింట్స్లో 2 స్టిక్కులు పోయాయి. ఈసారి మాత్రం ఈ కర్రను అస్సలు వదలను. మబ్బులు నల్లబడ్డాయి. రెయిన్ కోట్స్ కూడా వేసుకున్నారు వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కొందరు. ఇప్పుడు వర్షం పడితే రూట్ అంతా వెట్ అయ్యి జనాలే కాక హార్సెస్ కూడా స్లిప్ అవుతాయి. ఆల్రెడీ ఇలాంటి స్టీప్ ఉన్న రోడ్స్లో హార్సెస్ స్లిప్ అయ్యి లేవడం చాలాసార్లు చూసా. వర్షం పడకపోతే బాగుంటుంది. ఇలాంటి టర్నింగ్స్లో చూసుకోవాలి. గుర్రాలకి సైడ్లో నడిచే కంటే కాసేపు వెయిట్ చేసి అవి వెళ్ళాక నడవటమే శ్రేయస్కరం. అండ్ ఆల్సో ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్కి కూడా అలర్ట్గా ఉండాలి. చూడండి చాలా గుర్రాలు వస్తున్నాయి. వర్షం కూడా పడేలానే అనిపిస్తోంది. టెంపుల్కి ఇంకా 6 కిలోమీటర్స్ ట్రెక్ ఉంది. అంటే ఇంకో యమునోత్రి ట్రెక్ అన్నట్టు. మళ్ళీ ఇదంతా వెళ్ళే బదులు ఈ షార్ట్కట్లో అక్కడికి వెళ్తున్నాం. చాలా టెంట్స్ కనిపిస్తున్నాయి కదా. టెంపుల్కి 5 కిలోమీటర్స్ ఉంది అనగా టెంట్స్ దొరుకుతాయి నైట్ స్టే చేయడానికి. ఇలాంటి రోడ్ కిందకి స్టీప్ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది నడవడానికి. అలా సీనరీస్ చూస్తూ హ్యాపీగా నడవచ్చు. ఇప్పుడే ఇలా ఉంది అంటే వింటర్ టైంలో ఫుల్ స్నో నిండిపోయి ఇంకెంత బాగుంటుందో అనిపించింది చుట్టూ చూస్తుంటే. అండ్ ఆల్సో ఈ చల్లని టైంలో వేడి టీ దొరికితే బాగుండు అనిపిస్తుంది. టీతో పాటు లైట్గా స్నాక్స్ అలా. నో కామెంట్స్ గైస్. మళ్ళీ షార్ట్కట్ తీసుకున్నా. ఇలా ఎక్కేటప్పుడు నాకు అనిపించింది స్టార్టింగ్లో పడడం మంచిదైందని. షూలెస్ సరి చేసుకున్నా, లేదంటే దారిలో పడుంటే పెద్ద ప్రాబ్లమే అయ్యి ఉండేది. కొన్నిసార్లు అయితే షార్ట్కట్లోంచి మాత్రమే ఇంత అందంగా కనిపిస్తుందేమో అనిపించింది. షార్ట్కట్లో మట్టి కూడా ఎక్కువే. సో కొంచెం వాన పడినా చాలా బురదైపోయి జారిపోతారు. అందుకే మంచి గ్రిప్ ఉన్న షూస్ లేకపోతే కొన్ని షార్ట్కట్స్ అవాయిడ్ చేయడమే బెటర్. ఫైనల్లీ 4 కిలోమీటర్స్ బోర్డు వచ్చింది. ఇదే చానీ క్యాంప్.
కింద నుంచి లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళు ఇక్కడే నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇంకా మనం టెంపుల్ రీచ్ అవ్వడానికి ఓన్లీ 4 కిలోమీటర్సే ఉంది. చాలా నీ పెయిన్ వస్తుంది కానీ నేనైతే వెళ్ళడం మాత్రం ఆపట్లేదు. ఓం నమ శివాయ. అమ్మయ్య, ఇంకో షార్ట్ కట్ వచ్చింది. ఇక్కడ ఇదంతా వెళ్ళే బదులు ఇలా షార్ట్ కట్లో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళే కొద్దీ వెదర్ ఇంకా చల్లగా అయిపోతుంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ నాకు ఇంకా కోల్డ్ ఉండడం వల్ల కొంచెం ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే వీడియోస్ తీయడం ఆపేయి, రిటర్న్ ట్రెక్లో తీసుకోవచ్చు. సాంగ్స్ పాడుకుంటూ స్ట్రైట్గా టెంపుల్కి వెళ్ళిపో. మహసూర్య చంద్రాద్రి నేత్రం పవిత్రం మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహామధుర పంచాక్షరీ మంత్రమాశం మహాశవశం ప్రవశౌరశేషం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం. టైం 7:45 అయింది. కేదార్నాథ్ టెంపుల్లో ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. చూసారుగా, హారతి కోసం అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. గంట కొట్టడం మొదలు పెట్టగానే అందరూ నిల్చుండిపోయారు. కొందరు భజనలు చేస్తూ, ఇంకొందరు వీడియోస్ తీస్తూ, ఇంకొందరు వీడియో కాల్స్ చేస్తూ టెంపుల్ మొత్తం జనాలతో నిండిపోయింది. గుడి ముందు బాబాలు డమరుకం మోగిస్తుండగా గుడిలో గంట కొడుతూ జై అంబే గౌరీ సాంగ్ ప్లే చేస్తూ హారతి ఇస్తుంటే ఒక మ్యాజికల్ ఫీల్ వచ్చింది. హారతి అయిపోగానే దర్శనం లైన్లో నిల్చుంటే ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. టోటల్ 19 కిలోమీటర్స్ ఉంది. మనం సీతాపూర్లో స్టార్ట్ అయ్యాం కాబట్టి 3 కిలోమీటర్స్ తీసేస్తే 16 కిలోమీటర్స్. షార్ట్ కట్స్ తీసుకున్నాను, అందుకే 16 కిలోమీటర్స్ వచ్చింది. మేబీ లాంగ్ రూట్స్ తీసుకుంటే ఇంకో 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడవచ్చు. నాకైతే ఇంత ట్రెక్ చేసి పైకి రావడం టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది. మార్నింగ్ 6కి చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఓం సింబల్ నుంచి బ్రిడ్జ్ వైప్ రోడ్లో ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ లైన్ ఉంది టెంపుల్కి. టెంపుల్ చుట్టూ అయితే బెస్ట్ పాసిబుల్ వ్యూస్ ఉన్నాయి.
2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గుడి వెనక ఉన్న ఈ మౌంటైన్ నుంచి హెవీ ఫోర్స్తో వాటర్ వస్తే బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అయినా కూడా గుడికి అండ్ లోపల జనాలకి ఏం కాకుండా ఈ పెద్ద రాయి కాపాడింది అని అంటారు. కేదార్నాథ్ టెంపుల్ చూసిన తర్వాత ఖచ్చితంగా భైరవనాథ్ టెంపుల్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడైతే భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం. కేదార్నాథ్ టెంపుల్ నుంచి భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ఎడ్జ్లో కనిపిస్తుంది కదా, అదే భైరవనాథ్ టెంపుల్. ఇప్పుడు టైం 10 అయింది. దర్శనానికి లైన్ చూడండి. హెలీప్యాడ్ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. దర్శనానికైతే 6 to 8 hours పడుతుంది. అదే ఇందాక మనం చూసిన ఓం సింబల్. భైరవనాథ్ టెంపుల్కి వచ్చేసాం. భైరవనాథుడు ఈ కేదార్నాథ్ మొత్తానికి రక్షించే క్షేత్రపాలకుడు. కేదార్నాథుని దర్శనం తర్వాత భైరవనాథుని దర్శించుకుంటే కేదార్నాథ్ యాత్ర పూర్తవుతుందని భక్తుల విశ్వాసం. కేదార్నాథ్ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మళ్ళీ వింటర్లో ప్లాన్ చేసి రావాలనిపిస్తుంది. ఇంతటితో మన కేదార్నాథ్ యాత్ర ముగిసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.